మహోన్నతులైన దేవుడికి మహిమ కలుగును గాక. మన ప్రభువును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో మీ అందరికీ శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు మరొక నూతన అంశంతో మీ ముందుకు రావడం జరుగుతుంది. అదేమిటనగా, ఉత్తమమైనది ఏదియో మీకు తెలుసా? బైబిల్ గ్రంథంలో ఏనాడు దేవాతి దేవుడు రాయించి ఉంచిన మాటలను మనం ఈరోజు చదువుకుందాం. మీకా గ్రంథం 6వ అధ్యాయం 8వ వచనం చదివినట్లయితే ఉత్తమమైనది ఏంటిదో దేవుడు మనకి ఏనాడో రాయించి పెట్టాడు. మనుష్యుడా, ఏది ఉత్తమమో అది నీకు తెలియజేయబడి ఉన్నది. న్యాయముగా నడుచుకొనుటయు, కనికరమును ప్రేమించుటయు, దీన మనస్సు కలిగి నీ దేవుని ఎదుట ప్రవర్తించుటయు, ఇంతే కదా యెహోవా నిన్ను అడుగుచున్నాడు. హల్లెలూయా! ఇంతే కదా దేవుడు మనల్ని అడుగుచున్నాడు. న్యాయంగా నడుచుకొనుట, మొట్టమొదటిగా న్యాయంగా నడుచుకొనుట. ఈరోజు ఎవరండి న్యాయంగా నడుస్తున్నారు? 100లో 10% అయినా 10% న్యాయంగా నడుచుకుంటున్నారా అంటే సమాధానం డౌటే కదా. ఎక్కడ చూసినా లంచాలు, ఎక్కడ చూసినా మోసాలు, అన్యాయపు త్రాసులు. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు కోరుకుంటున్నాడు, నీవు న్యాయంగా నడుచుకొనిచున్నావా అని అడుగుతున్నాడు. దేవాది దేవుని యొక్క ఉద్దేశం ఏంటంటే, ఆయన న్యాయవంతుడు కనుక మీరు కూడా న్యాయవంతులుగా ఉండాలనేది దేవుని యొక్క ఉద్దేశం. ఆయన కోరుకునేది న్యాయంగా ప్రవర్తించుట. సహోదరుడి ఎడల అన్యాయంగా ప్రవర్తిస్తున్నారు ఆస్తుల విషయంలో, సహోదరిమణుల ఎడల అన్యాయంగా ప్రవర్తిస్తున్నారు పంపకాల్లో. మనుషులు ఎక్కడ చూసినా, బిజినెస్లో కావచ్చు, ఏ రంగంలో చూసినా మోసం పేట్రేగిపోతుంది. అన్యాయస్తులందరినీ దేవుడు తీర్పు తీర్చబోతున్నాడు. తీర్పు దినమందు ఆయన న్యాయ పీఠం ముందు అందరూ నిలబడబోతున్నారు. ప్రియ దేవుని బిడ్డలారా, గమనించాలి. సొంత సహోదరులను చూడకుండా అన్యాయంగా దోచుకుంటున్నారు, హత్యలు చేస్తున్నారు. ఎక్కడ చూసినా అన్యాయం, అక్రమం పేట్రేగిపోతుంది. దేవాది దేవుడు చూస్తున్నాడు, జాగ్రత్త. రెండో విషయానికి వస్తే, కనికరమును ప్రేమించుట. హల్లెలూయా! నిన్ను వల్ల నీ పొరుగువాన్ని ప్రేమించమన్నాడు, నీ శత్రువుని ప్రేమించమన్నాడు. ఆ దేవుడు ఇక్కడ ఏమంటున్నాడంటే, కనికరాన్ని ప్రేమించమంటున్నాడు. అదేంటండి కనికరం అంటే? ఎక్కడ ఉంటుంది అది? ఎలా ప్రేమించాలి అంటే? ప్రియ దేవుని బిడ్డలారా, కనికరం అనగా కరుణ, వాత్సల్యత. మన దేవుడికి మరొక పేరు కరుణా సంపన్నుడు, వాత్సల్య పూర్ణుడు కదా. వాళ్ళు ఈ రోజుల్లో కనికరం అనేది చాలా కరువైపోయింది. సమాజంలో కఠినత్వం ఎక్కువైపోయింది, నటన జీవితం ఎక్కువైపోయింది. పైకి కనికరం ఉన్నట్లు మంచిగా మాట్లాడుతూ లోపల మాత్రం విషాన్ని పెట్టుకొని నడుచుకునే రోజులు కదా. ప్రియ దేవుని బిడ్డలారా, దేవాతి దేవుడు కనికరమును ప్రేమించమంటున్నాడు. కరుణ నీలో ఉంటే, కనికరాన్ని ప్రేమించడం అంటే, కరుణ నీలో ఉంటే నువ్వు అందరినీ కనికరిస్తాడు. కనికరం గలవారు ధన్యులు అని చెప్పి దేవుని వాక్యం సెలవిస్తుంది. కరుణ చూపించడం ద్వారా నువ్వు ఏది విత్తితే అది పొందుతావు. దేవుడు ఎంతో కనికరాన్ని చూపితే గాని మనం సమాజంలో ఈరోజు రక్షణ పొందుకొని జీవిస్తున్నాం. ఆయన ఎంతో మన పట్ల కనికరాన్ని కుమ్మరించాడు. ఆయన ప్రతిరోజు కనికర పూర్ణుడుగా మన ఎడల కనికరాన్ని కుమ్మరిస్తున్నాడు కనుకనే మనం ఇంకా జీవిస్తున్నాం. ఆయన కనికరమే లేకపోతే ఈరోజు మనం ఏనాడో కాలగర్భంలో కలిసిపోయేవాళ్ళం. ఏనాడో మనం ఆయన ఉగ్రతకు లోనై ఉండేవాళ్ళం. కనుక మనుషుల ఎడల కనికరాన్ని చూపించండి.
కనికరం లేకపోతే నీవు కూడా కనికరాన్ని దేవుని యొద్ద నుండి పొందుకోలేవు. కనుక కనికరాన్ని చూడమని చెప్తున్నాడు. మొదట నీవు న్యాయంగా ప్రవర్తించాలి. 2 కనికరం కలిగి ఉండాలి. 3వది దీన మనస్సు కలిగి దేవుని ఎదుట యథార్థంగా ప్రవర్తించుట. దీన మనస్సు లేదు ఈరోజు. ప్రతి ఒక్కరికి గర్వం, ధనం ఉందని గర్వం, హోదా ఉందని గర్వం, ఇంకా చెప్పాలంటే ఆత్మీయ గర్వం. నాకే ఎక్కువ తలంతులు ఉన్నాయి, నేను ఎక్కువ వాడబడుతున్నాను. కొంతమంది వాడబడకపోయినప్పటికీ కూడా ఆత్మీయ గర్వం, నాకే అంతా తెలుసు, నా అంత జ్ఞానం ఇంకొకరు లేరు అని చెప్పేసి ఆత్మీయ గర్వం. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు గర్వాత్మను ఎన్నటికీ సహించడు. గర్వంతోనే కదా లూసిఫర్ గొప్ప కెరూబుగా ఉండాల్సిన దేవదూతగా, దేవునికి రైట్ హ్యాండ్గా ఉండాల్సిన అతడు అగాధ పాతాళంలో నెట్టివేయబడ్డాడు. కనుక హృదయం నిండా గర్వం ఉంచుకొని పైకి మాత్రం బ్రదర్ బాగున్నారా, సిస్టర్ బాగున్నారా, ప్రైజ్ ది లార్డ్ అంటారు జనాలు. దేవుడికి తెలియదా కపట హృదయం అని? దేవుడికి తెలియదా కపట నటన వేషధారి అని? యోధా కూడా దేవుని యొద్దకు వచ్చి, యోధా ఇస్కరియోతు ముద్దు పెట్టుకొని నటించి, ప్రేమిస్తున్నట్టు నటించి శత్రువులకు అప్పచెప్పాడు. ఈరోజు కూడా చాలా మంది అలాగే ఉంటున్నారు ప్రియ దేవుని బిడ్డలారా. అన్యాయంగా నిర్దోషులను బలి చేస్తున్నారు. అన్యాయంగా నిర్దోషులు కపట వేషధారుల వలన బలైపోతున్నారు. కపట సహోదరుల వల్ల నేను అనేక ఇబ్బందులు పొంది తిని అంటాడు పౌలు గారు. ప్రియ దేవుని బిడ్డలారా, ఏది ఉత్తమమైనదని దేవుడు మాట్లాడుతున్నాడంటే, మొట్టమొదటిగా న్యాయంగా నడుచుకున్నటయు, కనికరమును చూపుటయు, దీన మనస్సు కలిగి ఉండుటయు, దేవుని ఎదుట యథార్థంగా ప్రవర్తించుటయు. యథార్థత లేదు ఈరోజు మనుషుల్లో, యథార్థత లేదు. అంత కపటం, కపట వేషధారిని దేవుడు వేశ్యనైనా క్షమిస్తాడేమో కానీ వేషధారిని క్షమించను అని చెప్పేసి తెలియజేస్తున్నాడు. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, ఎదుటి వారి ఎడల కనికరపడండి, అన్యాయంగా దోచుకోమాకండి. ఎందుకంటే ప్రతి విషయంలో లెక్క అడుగుతానంటున్నాడు దేవుడు. నీవు మాట్లాడే ప్రతి మాట లెక్క అప్పచెప్పవలసి ఉన్నది. నువ్వు అక్రమంగా సంపాదించే ప్రతి రూపాయికి లెక్క అప్పచెప్పాల్సి ఉంటుంది. నువ్వు చేసే ప్రతి అక్రమ క్రియకు మూల్యం చెల్లించుకోవాల్సిన రోజు ఒకటి ఉంటుంది. దేవుడు ఉన్నాడు, జాగ్రత్త. యుగాంతానికి రాకడకు, దేవుని రాకడకు సూచనలు ఎన్నో వస్తున్నాయి, కానీ భయం లేదు, భయం రావట్లం లేదు. ఎంతోమంది కరోనాలో సెకండ్ వేవ్లో అంతమొందించబడ్డారు. ఇంకా మనం బ్రతికి ఉన్నామంటే దేవుడు నీ పట్ల, మన పట్ల కృప చూపిస్తున్నాడు. ఎందుకంటే దేవుని కార్యాలు నీవు చేయాలని, స్వార్థ ప్రకటించాలని, ఇంకా తన పనిలో కొనసాగుతూ అనేక ఆత్మను రక్షించాలని దేవాది దేవుడు ఇంకా మనకు ఊపిరినిచ్చాడు. కనుక దేవుని కోసం సమయాన్ని కేటాయిద్దాం, కనికరాన్ని చూపుదాం. మనుషుల మీద హేళనగా చూడమాకండి జనాలు. ఎందుకంటే ప్రతి మనిషి దేవుని యొక్క స్వరూపమై ఉన్నాడు. దేవుని బిడ్డలారా, మనుషులను కనికరంతో దేవుడు కనికరించిన రీతిగా మనం కూడా కనికరించవలసి ఉన్నది. సహోదరుడి పట్ల అన్యాయంగా ప్రవర్తించకూడదు అని చెప్పేసి వాక్యం సెలవిస్తుంది. న్యాయంగా నడుచుకున్నట ఇదే కదా యెహోవానగు నేను కోరుకున్నది. నీ సహోదరునిది ఎద్దు అయినను, భార్య అయినను, ఆస్తి అయినను, పూచిక పుల్ల అయినను నువ్వు ఆశించరాదు అని ఆజ్ఞల్లో ఒకటి ఉంది కదా. దేవుని బిడ్డలారా, అక్రమంగా ఆర్జించినది, అక్రమంగా సంపాదించినది, అక్రమంగా అనుభవించేది ప్రతిదీ కూడా, ప్రతి దానికి కూడా మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుంది. కనుక కనికరాన్ని చూపించండి ప్రజల మీద, మీ సహోదరుల మీద న్యాయంగా ప్రవర్తించండి సహోదరుల మధ్య. అలాగే దేవుని ఎదుట యథార్థంగా ఉండమని మనం చేస్తూ ఈ నా మాటలు ముగిస్తున్నాను.